శ్రీనివాస్, సుమిత్ర, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదు. మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పావా లేదా? చెప్పాను. చెప్పి మా నాన్నతో నా చెంప చెల్లు అనిపించుకున్నాను. అయ్యో, మరి నువ్వు చెప్పావా? ఈ ఇంట్లో నుంచి ఇక్కడికి రావడానికి ఎన్నో అడ్డంకులు. చెప్పలేదు. చెప్పినా కానీ నీ ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా అంగీకరించరు. చెప్పి ఇబ్బందుల పాలు కావడం తప్ప మరి ఒడగదు. సుమిత్ర, ఎటు నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు మన ప్రేమను అంగీకరించరు. మనం ఎటైనా వెళ్ళి ఏ గుళ్ళోనో ఏ రిజిస్టర్ ఆఫీసులోనో పెళ్లి చేసుకున్నామా? ఏమిటో ఈ కులాల పట్టింపులు, ఎక్కడ లేని ఈ కట్టుబాట్లు మన సమాజంలో ఉన్నాయి. మనం నాగరికంగా ఎదుగుతున్నామా లేక దిగజారుతున్నామా? రాతిని శిల్పంగా మలచిన శిల్పికి గుళ్ళో విలువ ఉండదు. శ్రమతో రాయి రాయి పేర్చి దేవాలయం కట్టిన కూలికి గుళ్ళో ప్రవేశం ఉండదు. శ్రమజీవులు పండించిన పంట మాత్రం కావాలి, కానీ వారి సాంగత్యం కూడదు. ఇలాంటి నియమాలు పెట్టిన వాడిని, వాటిని అనాదిగా అమలు పరుస్తున్న వారిని షూట్ చేసి పారేయాలి. ఈ కులాల కుంపట్లు ఉన్నంతకాలం మన సమాజం మానసికంగా ఎదగదు. ఇక మధ్యయుగం కాలం నాటి భావజాలంతో బతికేస్తున్నందుకు మనకు మనమే సిగ్గుపడాలి కాదంటావా?